హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు యూట్యూబ్ మనకు రైల్వే నుంచి గ్రూప్ డి సీసీఎస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఆర్ఎల్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ లో ఓపెన్ చేసిన తర్వాత కొద్ది కింద స్క్రోల్ లో దిగని ఇక్కడ కనిపిస్తుంది కదా, సిఎన్ 08/2024 లెవెల్ 1 నోటీస్ టు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సిసిఎస్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్. ఓకే, సో ఇక నోటీస్ కనుక తీసుకున్నట్లయితే సమ్ రిఫరెన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగైన్స్ సిఎన్ నెంబర్ 8/2024 రిగార్డింగ్ అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సిసిఏస్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ ఫాలోయింగ్ ఆర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ సచ్ క్యాండిడేట్. సో కొంతమంది అయితే రైల్వేని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని, బికాస్ మనకు ట్రేడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి కదా. సో అప్లికేషన్ ఫామ్ లో కొన్ని ట్రేడ్స్ మాత్రమే కనిపించడం జరుగుతుంది, రిమైనింగ్ ట్రేడ్స్ మనకు కనిపించలేదు. కాబట్టి వాటికి సంబంధించి క్యాండిడేట్స్ ఏదైతే రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగిందో వాటిని ఇక్కడ వీళ్ళు సాల్వ్ చేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సిసిఏఎస్ ఆఫ్ ఎనీ ట్రేడ్. ఓకేనా, ఏ ట్రేడ్ వాళ్ళైనా సరే ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ కెన్ అప్లై. సో ఇక సిసిఏ కోటాలో ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్ చేసి ఉంటారో ఏ ట్రేడ్ అయినా సరే వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ డి పోస్టులకి అర్హులే. ఎందుకంటే ఇది గ్రూప్ డి సంబంధించింది కదా, లెవెల్ 1. CCAs who have done training in railway establishments and having national apprenticeship certificate NAC granted by NCVT only are eligible. ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ లో చేసారో అండ్ అదేవిధంగా ఎన్ఏసి సర్టిఫికేట్ అని ఎన్సివిటి ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. సిసిఎస్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ అదర్ దాన్ ఎన్సివిటి, ఎన్సివిటి కాకుండా మరి ఇంకెవరన్నా మీకు ప్రొవైడ్ చేస్తే నాట్ ఎలిజిబుల్. ఎన్సిబిటి కాకుండా మరి ఇంకెవరైనా ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో సిసిఐ సంబంధించినటువంటి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఎవరైతే ఈ యొక్క కంప్లీట్ ట్రైనింగ్ చేసి ఉంటారో ఎన్ఏసి సర్టిఫికేట్ ని పొంది ఉంటారో వాళ్ళు దీన్ని ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ మార్క్స్. ఓకే, సో ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో, ఎవరైతే పైన చెప్పినటువంటి క్రైటీరియా అంతా ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్, సర్టిఫికేట్ డీటెయిల్స్, మార్క్ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్ లో క్లియర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ యూ హ్యావ్ అపేర్డ్ ఇన్ ద ఎన్సివిటి ఎగ్జామినేషన్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ దట్ ఈస్ 22/2/2025. ఎవరైతే 2025 ఫిబ్రవరి 22 తేదీ కంటే ముందు ఎన్సివిటి ఎగ్జామ్ కి అపేర్ అవుతారో, ఓకేనా, అపేర్డ్ నాట్ రిజల్టెడ్, అపేర్ అవుతారో బట్ రిజల్ట్ ఫర్ విచ్ నాట్ డిక్లేర్డ్ షుడ్ ఫిల్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ ఏమంటుండే, ఎవరైతే ఈ యొక్క 22/2/2025 వరకు ఏదైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ఇంకా రాలేదు, వాళ్ళు మీ యొక్క ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్ ని మీ యొక్క రిజల్ట్ డేట్ లెక్క మెన్షన్ చేయండి అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో 3/2/2025 రోజు మనకు రైల్వే బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సిసిఐఎస్. ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ లో మాత్రమే సిసిఐ చేసి ఎన్ఈసి సర్టిఫికేట్ అని ఎన్సిబిటి నుంచి తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఈ యొక్క పోస్టులకి అర్హులే. సో మనకు వేకెన్సీస్ గురించి మాత్రం ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు. ఓకే, సో ఈ విధంగా మనకైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే స్పెషల్ గా మీకు ఇంపార్టెంట్ అయినటువంటి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గ్రూప్ కి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సెస్ మీకు అయితే అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. ఇంకా ఎవరైతే ఒక కోర్సెస్ లో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా కోర్సులో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కంటెంట్ ని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఏపీ సిబిటి 2లో పార్ట్ ఏ బేస్ పైన మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కూడా అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. దీన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ సిరీస్ కూడా అవైలబిలిటీలో ఉంది. తెలుగు మీడియం వాళ్ళకి డెడికేటెడ్ గా 25 గ్రాండ్ టెస్ట్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే తెలుగు మీడియం టెస్ట్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి లేదా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmek.classics.co.in నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. మా యొక్క కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.